మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. బాబాయ్ మీ కాన్స్టిట్యున్సీ? మా కాన్స్టిట్యూన్సీ అంటే మేము కోపలం అండి. రాజమండ్రి కాన్స్టిట్యున్సీ. రాజమండ్రి అంటే మాకు ఇక్కడ రాజమండ్రి ఖాయం కాదండి, మాది ఎక్కడ కాదు మరి. అదండి. ఓకే. మాది మల్లేపల్లి దగ్గర ఉప్పలపాడు అండి, సొంతూరు. ఇక్కడ మా అబ్బాయి ఇందులో కానిటేపులు. ఓకే. ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. మీ ఓటు ఎక్కడ ఉంది బాబాయ్? మాకు అక్కడే ఉందండి. అక్కడే ఉందా? అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి బాబాయ్? అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా? ఏ డెవలప్ జరుగుతుంది అంటే కానీ నేను వెళ్తలేదు బాబాయ్, మరి దానికి నేనేం చెప్పలేదు. సరే, ఇక్కడ రాజమండ్రిలో అయితే దెబ్బగా కాపాడుతుందండి. మరి ఇది ఎవదొస్తా అన్నా తెలియదు ఇంకా. ఇక్కడ మట్టుకు అయితే పలానా పార్టీ వస్తుందని చెప్పలేమండి అది. సరే బాబాయ్, ఇంకో 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు వస్తే అభివృద్ధి చెందిద్ది, ఎవరు వస్తే ప్రజలు బాగుపడతారు, మధ్యతరగతి వాళ్ళు బాగుపడతారు? మీకైతే నా మట్టుకైతే వైఎస్ వస్తేనే బాగుంటదని ఉందండి. ఎందుకని అంటారు? నాకు వైఎస్ వల్ల లేబర్ కి బాగుందని. ఇక అంతకంటే ఏం కాదు బాబాయ్. ఇది లేబర్ ప్రతి వాళ్ళు కూడా ఇటు వచ్చాక ఇబ్బంది లేకుండా ఉన్నారు. అది సంక్షేమ పథకాలు అన్ని కూడా నేను సంక్షేమ పథకాలు. ఇప్పుడు నా కొడుకులు 4 కొడుకులు నా పిల్లలకే బోళ్ళు వచ్చినాయి. ఉన్న మాట చెప్పుకోవాలి సార్, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు ఈడు వచ్చి పెట్టేది వాడు వచ్చి పెట్టేలేదని కాదు. ఇప్పుడు ఈడు ఇస్తానన్న దానికి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇంక ఈడు వచ్చాక బాగానే చేసాడు కదా మరి. అదండి మాకు కావాల్సింది అదే. బాబాయ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనలో మన మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినా సరే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఇచ్చే పథకాలు అన్ని ఉంటాయి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఏం వస్తుందండి, అన్ని వస్తుంది అది అన్ని. ఇప్పుడు ఇవన్నీ మాటలు కూడా ఖాయం కాదండి. ఏమో ఎంత నడుతుంది అన్నది ఎవడ చెప్పలేమండి. జరిగితే జరగవచ్చు, ఏం చెప్పలేము. ఇది అది జరపడని మాకు అనుమానం. అంటే ఏం లేదు బాబాయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు చేయడం వల్ల రాష్ట్రం అప్పుల పాలు అయింది అంటున్నారు. మళ్ళీ వాళ్ళే మేము వచ్చిన తర్వాత కూడా ఇవే చేస్తాం అంటున్నారు. మరి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడండి అప్పుడు? అది అట్లా ఇప్పుడు వీడు ఒక్కడికే పెట్టాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెడతానని ఇప్పుడు మైక్ లో చెప్తున్నాడండి. మరి అది అంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? అది అనుకోవాలి కదా మనం. మరి అప్పు లేకుండా తేలేడు కదా. అదే కదా. అదేండి. సో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తేనే బాగుంటుంది. కంపల్సరీ వచ్చేస్తుందా, నీకు అనుమానం లేదు. ఇవాళ కాదండి, నేను ఎప్పటి నుంచో పన్ను కూడా కాస్తానంటున్నాను ముఖ్యమంత్రికి. అంటే ఎమ్మెల్యేలకి మాత్రం గాయను. అది ఉన్న మాట చెప్తున్నానండి. ఒక 50,000 నా యోపుకు తగ్గట్టు కాస్తాను. అంతకంటే ఉంది బాబాయ్, అంతే. అంతకంటే ఉంటుంది. నాకైతే ఇప్పుడు వైఎస్ వచ్చాక ఇప్పుడు ఈ బండి ఇక్కడ అమ్మాయి ఉండక్కర్లేదు సార్. నేను ఉన్న మాట చెప్తున్నాను. ఇంటికి కాలేజ్ కూకుని తినొచ్చు. ఇక అంతకంటే నాకేం కావాలా? ఇప్పుడు మన మంచి పని కదండి అది. ఇంకా అంతకంటే మాకు ఇప్పుడు ఈ వయసులో కట్టపడవలసిన పని లేదు. ఇంకా ఆడు పెట్టిన చాలు మనకి. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి? అదే ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు మనం. అందుకని మరి ఆడికే వేస్తాం. ఇప్పుడు లేబర్ అంతా కూడా పైకి తేలరండి ఎక్కడైనా. ఓటు వెళ్తున్న ఒత్తులో అప్పుడు ఇవి పెడతారు. అది మీకు ఇక్కడ మా ఊరని కాదు, ఈ ఊరని కాదు, ఏ ఊరైనా లేబర్ ఉందండి. అది ఓటింగ్ ఎక్కువ అంటారు. మరి మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆయనకే సపోర్ట్. మరి ఆడికే సపోర్ట్ ఇస్తారు. మీకు ఏది తేడా ఉండదు. ఇంకా అంతకంటే ఏముండదు. మామూలు బాగుంటుంది. బాబాయ్, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది. అది చాలా విమర్శలు వస్తుంది. దాని మీద మీ స్పందన? నేను చూస్తున్నాను బాబాయ్, టీవీలో నేను చూస్తున్నాను. కొడతాం, మరి ఎవరు కొట్టారు ఏం చేశారు అన్నది తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడో జరిగింది మనకి ఏం తెలిస్తే అంటే టీవీలో చూస్తాం అంటే చూస్తాం అంతే. అందుకంటే ఏముంది బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్.